బిఎండబ్ల్యూ అవి ఉంటాయి చూడు, ఆ కార్లో తెలుసు బ్రో నాకు. షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది, మధ్యాహ్నం స్టార్ట్ అయింది వాళ్ళు, ఎందుకంటే చూపి బ్రో కారు. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 64 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ ప్రజెంట్ అయితే ఒక షూట్ ప్లాన్ చేసాం కార్తో. మనోడు కార్ తీసుకొచ్చాడు అభి బ్రో. సో పడిపోయాడు అనమాట. ఉండిద్దా బ్రో ఇది? బ్రో లేకండి. సో గైస్ షూట్ ఉంది, ఇప్పుడు షూట్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షూట్ స్టార్ట్ చేద్దాం. మీ ఫేవరెట్ వీడియో అనమాట, అది ఏంటో రివీల్ చేయను, మధ్య మధ్యలో సీన్స్ చూపిస్తూ ఉంటా అలా. అండ్ ఇవాళ మన రైటర్ అయితే యశ్వంత్ ధోని బ్రో. సరే. సో గైస్ మన రైడర్ అనమాట, కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు షూట్ చేసేటప్పుడు. బ్రో నీకు పర్ఫెక్ట్ వచ్చా కార్ డ్రైవింగ్? వచ్చా బ్రో. ఎలా నేర్చుకున్నావు చెప్పు. ఇంతకుముందు F1 ట్రయల్ చేసేవాడిని. F1లో ట్రయల్స్ చేసేటోడిని. అంటే లిఫ్ట్లో అడిగేవాడు వాళ్ళు వెళ్తా ఉంటే రేసు? వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి వెనకాల తాడు కట్టుకుని వెళ్ళేటోడిని. అవునా? అప్పుడు కొంచెం బ్రెయిన్ ఏమైనా దెబ్బ తగిలిందేమో? లేదు. రోడ్డు దెబ్బ గట్టి తగిలింది బ్రో. రోడ్డుకే తగిలింది. ఓకే. సో ఎలా నేర్చుకున్నావు బ్రో డ్రైవింగ్? ఏమన్నా నేర్చుకున్నావా లేకపోతే కోర్స్? ఫ్రెండ్స్ ఉండే కారు. ఓకే. దాన్ని తీసుకెళ్ళడంలో అట్లా స్టంట్లు జరిగి కొన్ని అలా మెల్లగా డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఓకే, ఇప్పుడు మా పరిస్థితి కూడా అంతే అంటావు? స్టంట్లు జరిగినాయా? ఇప్పుడు నాతో కూడా అలాగే చేస్తావా? చేస్తా బ్రో. అబ్బో వద్దులే. సో మన రెండో రైడర్ని పిలుద్దాం. రాబో లే పాపం మనోడికి పెన్షన్ రాలేదంట, లేకపోతున్నాడు. బ్రో ఇటీ నేను తెప్పిస్తాను ఇట్రా. సో మనోడికి ఉంది ఇప్పుడు. మనోడే డ్రైవ్ చేసుకుని వచ్చాడు పాపం, 20 కిలోమీటర్స్ నుంచి కార్ తీసుకొచ్చాడు అనమాట. ఇప్పుడు మనకి కార్ కావాలి, మనకి ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి మనోడికి బంధువులు ఉన్నారు ఇక్కడ, మనోడికి ఊరంతా బంధువులే. సో టైంకి కార్ అయితే సెట్ చేశాడు బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు నీకు రోల్ ఏంటంటే మంచి రోల్. ఓకేనా? ఏంటి ఏమైనా చెప్తాం అనుకున్నావా? వెళ్ళేటప్పుడు కార్ మాత్రం నేను డ్రైవ్ చేయను. సో ఇవాళ ఏంటంటే గైస్, ఇవాళ కంటెంట్లో అందరం ఉంటాం బ్రో. ట్రా. సో ఇవాళ కంటెంట్లో టీమ్ అందరం ఉంటాం. ఇప్పుడు దాకా నలుగురు ఉండే వీడియోస్ ఏమైనా చేసామా? చేయలేదు కదా. ముగ్గురు అనుకోకుండా మనోడిది మార్చేస్తాలే బ్రో. మనోడిది మార్చేద్దాం, ఎందుకంటే మనోడిది బాగుంది మనకన్నా. చూడు అవునా, మనది సేమ్ ఉంది, మనోడిది చాలా బాగుంది. తీసేసి ఆ బండి నుంచి చూడు, మొన్న నువ్వు బిచ్చపొట్టు గెటప్ వేసు, అది వేద్దాం ఇప్పుడు. సో గైస్ ఇప్పుడు నలుగురం అయితే చేయబోతున్నాం ఒక వీడియో. అది ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేస్తా. అది మంచి వీడియో బ్రో, దాంట్లో కొంచెం సింగిల్ టేక్ డైలాగ్స్ ఉంటాయి అన్నీ. ఓకే, అందరం మంచిగా చేయాలన్నమాట, అప్పుడే పండిద్ది అది. సో చూపిద్దాం వాళ్ళ కంటెంట్ మన ఆడియన్స్కి కూడా. ఓకేనా? ఏ బ్రో రెడీయా? కమాన్. సో గైస్ కార్లో కూర్చున్నాం అనమాట ఇది షూట్ చేయడానికి. ఫ్రేమ్ సెట్ అవ్వట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. మనోడు ఒకటి చెప్తున్నాడు, నేను ఒకటి చెప్తున్నా, అభిబ్రో ఒకటి చెప్తున్నా. అభిబ్రో ఏం చెప్పట్లా, మనోడు ఒకటి చెప్తున్నాడు. సో సెట్ అవ్వట్లా, చూస్తున్నాం గైస్. రిస్క్ లేకుండా చేయడానికి చూస్తాం, ఎందుకంటే కార్ కాబట్టి. ఏ బ్రో ఇప్పుడు బండి వెళ్తా ఉందనుకో బ్రో, ఫోన్ కదిలిద్ది, మనోడు బ్రేక్లు వేయాలి, యాక్టింగ్ మీద ఫోకస్ చేయాలి, అది కూడా చూసుకోవాలి మనం. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్లు ఇస్తే మనకి పైన ఫ్రేమ్ పెట్టేస్తాం కాబట్టి దాని మీద వెళ్ళింది ఫోకస్ జనరల్గా ఆడియన్స్. అర్థమైందా? ఓకే, ఏమంటావు? ఏ బ్రో ఓకేనా? ఏంటి ఇప్పుడు నీ ఆలోచన చెప్పు నాకు ఒకసారి. నా ఆలోచన తొందరగా అవగొట్టుకుని ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. షార్ట్స్ చెప్పు బ్రో. నేను అదే అనుకుంటున్నా, ఇప్పుడు యాక్టింగ్ మీద ఫోకస్ చేశాను. పడుకోవాలంటున్నాడు. నిద్ర వస్తుంది, దురద వస్తుంది, అది కాదులే. కానీ నేను చెప్తాను అంటే బ్రో, యాక్టింగ్ మీద ఫోకస్ చేయాలి బ్రో. డ్రైవింగ్లో అయితే కొంచెం కష్టం, ఈ ఫ్రేమ్ కూడా సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం గైస్. సరే బ్రో, ఫ్రేమ్ సెట్ చేయి, నువ్వు బండి స్టార్ట్ చెప్తా. గైస్ ఫ్రేమ్ అయితే సెట్ అయింది ఇప్పుడే, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం షూట్. సో పొజిషన్స్ బ్రో మారాలి, ఓకేనా? నీకు వాంతలు అయినా సరే నువ్వు వెనకాలకి కూర్చోాలి బ్రో. వెనక్కి వచ్చే బ్రో, ఆమ్మ అది బ్యాగ్ ఎటు పెడతాం, అటు పెట్టు. వచ్చే బ్రో వెనక్కి. ఎలా బ్రో ఈ డోర్? అంతేరా, అంటే నాకు యాక్చువల్గా ఇవి బిఎండబ్ల్యూ అవి ఉంటాయి చూడు, ఆ కార్లో తెలుసు బ్రో నాకు.
చిన్న కార్ల గురించి నాకు అంత ఎక్కువ తెలియదు, పెద్ద పెద్ద కార్లు అయితే బాగా తెలుసు. సో గైస్ ఇప్పుడైతే షూట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనే, వాళ్ళ 3 వీడియోలు. మన అభిప్రో రేపు వెళ్దాం అనుకుంటున్నాడు, బట్ రేపు కూడా షూట్ ఉందని మనోడికి తెలియదు. ఈ కార్ షూటే సాయంత్రం అయింది. ఎడమోనే తమిళ్ తెలియమా? సో గైస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓ అప్పు, ఇది ఎంత పెద్దగా ఉంది చూడు. కుక్క కేసు, అందుకని తాళం కాదు. కుక్క వచ్చిందని కంగారుతో ఇది అద్దం పైకి లేపకుండా కింద దించుతుంది చూడు, దానికి ఎంట్రీ ఇవ్వడానికి. బ్రో ఏంటి బ్రో నువ్వు? అబ్బో మనోడు తెలుపుతున్నాడుగా. వాసన చూసి కాస్త పట్టుకుని వెళ్ళింది. గైస్ స్టార్ట్ చేద్దాం షూట్. బ్రో రండి కూర్చోండి. మన వాళ్ళకి చెప్తా సీన్ ఏంటంటే, బ్రో మేము కార్ ఎంటర్ అవుతాం బ్రో. ఓకేనా, కార్ ఎంటర్ అవుతాం, నువ్వు బయటికి తీసుకెళ్తాం మమ్మల్ని. ఓకేనా, అప్పుడు బయటికి తీసుకెళ్లేటప్పుడు నువ్వు ఒక సిచ్యువేషన్లో ఉంటావు అనమాట. ఆ సిచ్యువేషన్ని మేము ట్రిగర్ చేస్తూ ఉంటాం. అంటే నేను కూల్ చేద్దాం చూస్తుంటా, వీళ్ళిద్దరు ట్రిగర్ చేస్తూ ఉంటారు నేను. ఓకేనా, అది సీన్. సో గైస్ ఇప్పుడైతే షూట్ చేద్దాం. ఓకేనా, ఏంటి ఆడికి కోపం వచ్చేలా చేయమన్నా, మరి ట్రిగర్ అంటున్నావు, ఫిగర్ అంటున్నావు. అదే ఆయన ఇంగ్లీష్లో చెప్పిండు అంది. ఇప్పుడు అలా అంటున్నా బ్రో నాకు కూడా కొంచెం తెలుసు బ్రో, నీకు ఎంత తెలుసు నాకు ఎంత తెలుసు. ఇది ఏదో నేర్చుకుంటాం మెల్లగా, ఒక పదం నేర్చుకున్నాం అనుకో, రేపు ఏమన్నా ఈవెంట్లో వెళ్ళినప్పుడు ట్రిగర్ అని వచ్చి వెళ్ళి లేకపోతే బాబు రామ్మా తొలిపేయ్యా So guys, లోపలికి వచ్చింది అనుకో, ముక్కలు తీసుకెళ్తుంది. ఓ మనోడు చూడండి. ఓపెన్ కావట్లేదు బాబు, ఈ నాయనా. ఏది బ్రో? అప్పో ఇటు వచ్చిందా? అదిగోండి గైస్, అదే మనోడు. బ్రో ఇటు చూడు, లెఫ్ట్ కి వచ్చింది. బ్రో తెలియని కుక్కలతో అలా క్లోజ్గా ఉండకూడదు బ్రో. వీడియోలో చూసాం, నాకు ఇష్టం బ్రో. సరే వెళ్ళు అయితే, మేము వేరే వాళ్ళు దూకొస్తానంటే ఎవడని చెప్తాడు. సో బ్రో నీకు కూడా ఇష్టమైన కుక్కలంటే? బాగా. ఓ అంత బాగా. ఓకే. సో గైస్ కమాన్ స్టార్ట్ చేద్దాం ఇంకా ఇవాళ వర్క్ కూడా. కమాన్. సో గైస్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం స్టార్ట్ అయింది వాళ్ళు, ఎందుకంటే చూపి బ్రో కారు. ఈ కార్ రావడానికి టైం పట్టింది అనమాట. సో ఈ కార్తో 2 వీడియోలు షూట్ చేసాం వల్ల. ఒక వీడియో ఏమో సింగిల్ టేక్లో చేయాల్సిన వీడియో, అది చూసారు మీరు, అలా చేసాము. అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం యాక్సిడెంట్ సీన్ అనమాట ఒకటి మనోడిది, అభిప్రోది. చూడండి రంగేలా వేసుకున్నాడు, అది మొత్తం రంగే. సో అది షూట్ కూడా బాగా జరిగింది, చాలా ఫన్నీగా వచ్చింది అది కూడా. అది ఇవన్నీ రావడానికి కొంచెం టైం పట్టింది గైస్, కొంచెం ఎడిటింగ్ చేసుకొని చాలా వీడియోస్ ఉన్నాయి పెండింగ్లో. ఇప్పుడు ఎందుకు చేస్తానంటే అంటే అన్ని వీడియోస్ కొంచెం నాకు షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాయడానికి టైం ఒక ప్రాపర్గా 3 days కావాలి నాకు. 1 day అలా కూర్చుంటుంటే అవ్వట్లా. అందుకని ఈసారి కొంచెం ఎక్కువ టైం దొరికిద్ది. అని ఎక్కువ వీడియోస్ చేసుకుంటే ఏంటంటే జస్ట్ ఎడిటింగ్ చేసి వేసేయచ్చు వీడియోస్. షూటింగ్ అంటే 1 day అయిపోతుంది అందుకని. సో బ్రో ఎలా జరిగింది షూట్? చాలా బాగా జరిగింది. నన్ను అయితే దోలు తీర్చేశారు. రక్తం కోసం కింద పైన మీద ఎత్తుకొని నడిపించి లోపల తొక్కేసి కింద పడేసి కింద ఈడ్చేసి ఎక్స్ప్రెషన్ రావాలి అని చెప్పి టైంకి టిఫిన్ టీలు ఏం తినట్లేదు మనోడు. యాక్చువల్గా పొద్దున్నే లేచి వెళ్ళిపోయారు బ్రో. కార్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. రాగానే మనోడు పరిస్థితి చూసా. ముసలోడు అంటారు చూసారు, రోజు అమ్మ ఏంటి ఎంత ఎంగుకుంటాడు అంట కదా. పొద్దున ఇలా నడుస్తున్నాడు, ఏంటి బ్రో అలా నడుస్తున్నా అంటే, అమ్మ మీరు రోజు ముసలోడు అని నేర్పిస్తారు బ్రో. అమ్మ అది నిజమే అనిపిస్తుంది నాకు అంటున్నాడు. కాదు అంటే ఇప్పుడు హీరోయిన్ అంటే హీరోయిన్ అయిపోతాడా అవడగా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ అయితే బాగా ఎంజాయ్ చేసాం గైస్. 3 అనుకున్నా, బట్ 2 కంప్లీట్ అయిపోయినాయి చాలు. ఇంకా బ్రో ఈ కార్ ఏంటి ఇచ్చేస్తావు ఇప్పుడు వెళ్ళి? ఇప్పుడు మనకు షూట్లు అయిపోయినాయి అంటే, ఇప్పుడు నీకు ఏదో షూట్లు అయిపోయినాయి అంటే కారు ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళను. మా బావకు ఫోన్ చేసి, బావా నా కాలు నొప్పులు వస్తుంది, లేకపోతే కాలు ఏదో అయింది, షూటింగ్లో వచ్చి తీసుకెళ్ళవా అంట. ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటే చాలా హెడేక్గా ఉంది. అంటే ఇంకా ఏదో అన్నావు కదా, మ్యాచ్ ఏదో ఉంది చూడాలి. మర్చిపోయాను, కుదరదు ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్. సో యాక్చువల్గా నాకు ఇండియా అంటే ఇష్టం బ్రో. ఇండియా అంటే మామూలుగా ఇష్టం, కానీ నాకు కొంచెం బాగా ఆడే స్టైల్లో ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక స్వాగ్. మనోడికి ధోని అంటే ఇష్టం, నాకు జాస్ బట్లర్ అంటే ఇష్టం అనమాట. సో యాక్చువల్గా మనోడు బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనోడికి నాకు పోటీ. సో మీ తమ్ముడికి కూడా, మీ కూడా ఇండియాకి వెళ్ళాలని, నేనేమో అంటే ఆ ప్లేయర్ ఇష్టం కాబట్టి ఆ ప్లేయర్ కోసం ఒక 20% ఇంగ్లాండ్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నా. సో మనోడు ఏంటంటే నేను 2000 పెట్టి షర్ట్ కొనిస్తా అన్న. మనోడు 2000 కాదు, మంచి షర్ట్ కొనిస్తాను, మీ వాడు కూడా కొనిస్తా అన్నట్టు. నాకు నేను కూడా ఎప్పుడు ఇస్తాను అని చెప్పాను, అది కూడా చెప్పాను. మనోడేమో నేను సక్సెస్ అయిన తర్వాత బ్యాంకులో డబ్బులు వేసి
సారీ స్టార్ మనోడికి సక్సెస్ అంటే ఏం లేదు, 2 సంవత్సరాలు అయితే పెన్షన్ ఇచ్చిద్ది, ఆ పెన్షన్ డబ్బులు దాచుకొని ఇంకా ఇస్తాడు, అదే అనమాట సక్సెస్ అంటే. నేను ఎప్పుడు ఇండియానే అని చెప్తా బ్రో, ఇండియా ఇండియా ఇండియా. ఎందుకంటే నేను క్రికెట్ ఎక్కువ చూడను, సో ఎవరు క్రికెట్ చూడను బ్రో ఎక్కువ. ఎప్పుడైనా ఇండియా మ్యాచ్ లో ఏమన్నా ఈ ఫైనల్స్ ఉంటుంది, అది కూడా ఫైనల్స్ చూస్తా, ఎందుకు విన్ అయితే కప్ వచ్చింది కదా, సరే ఓకే బ్రో, నువ్వు రెడీగా ఉన్నావు? ఓకే మనోడు కొనిచ్చలేడు, మనోడికి డబ్బులు నేను చెప్పా పెద్ద స్టార్ అయ్యాక ఇప్పిస్తా, అది చెప్పాలి నువ్వు. సక్సెస్ అంటాడు, ఆడేం పింఛన్ అంటాడు, ఏంది bro? కదా. అప్పటికి 6,000 అయితే బ్రో నాకు పింఛన్ అంటున్నాడు. ఇప్పుడు 3,000, నాకు అప్పుడు 6,000 అయిపోద్ది, నీకు 2,000 షర్ట్ కొనిచ్చి 4,000 నేను ఉంచుకుంటా అంటున్నాడు. అబ్బా పండగ 1 month వచ్చేసిద్ది, ఇంకా హ్యాపీ బతకొచ్చు బ్రో జీవితంతో. మరి మ్యాచ్ వస్తావా ఇప్పుడు? ఇప్పుడు వెళ్ళిపోలే టైం అయిపోయింది. క్రికెట్ మ్యాచ్ ఆడదాం తీసుకెళ్దాం అనుకున్నాం మనల్ని, బట్ అయిపోయింది, వద్దు, మేము మ్యాచ్ వస్తామని చెప్పాం. కొడతాండి ఇప్పుడు లేదు వెళ్ళిపోవడం, షూటింగ్ లేదు ఏమైనా కారణం, ఇంకో 4 రోజులు ఉంటా కానీ షూటింగ్ కి, అంతేగాని మ్యాచ్ మాత్రం మిస్ అయ్యేది లేదు. ఏంటి బ్రో అంత ఇంట్రెస్ట్ అండి క్రికెట్ అంటే? ఇచ్చి పైగా సెమీఫైనల్ అంట అందరూ యూట్యూబ్ లో వీడియోలు ఏంది, జోసు బట్లరు జ్యూస్ బట్లరు అని ఏంటి బ్రో అందరు ముందు అవుట్ చేయండి అన్నారు, దాని గురించి చూడాలి ఇప్పుడు ఇమీడియట్. విరాట్ కోహ్లీ వాళ్ళు ఉంటారు కదా బ్రో, వాళ్ళు ఎందుకుంటారు bro, ఇది T20 బ్రో, నాకే సగం తెలుసు, నువ్వు మళ్ళీ పూర్తిగా అడుగుతున్నావు. విరాట్ కోహ్లీ వాళ్ళు ఎవరు లేరు, ఇంకా రోహిత్ శర్మ వాళ్ళందరూ అవుట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరున్నారు మరి బాగా ఆడేవారు? అభిషేక్ శర్మ, బుమ్రా. సో రెండు టీంలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి బ్రో, సో చూద్దాం, అందుకే బాగా ఇంట్రెస్ట్. నేను కొంచెం క్రికెట్ ఎక్కువ చూడను అనమాట, మనది మొత్తం సినిమాలే చూస్తాం. సో మన వాళ్ళు క్రికెట్ చూస్తారు, వీళ్ళు ఎగ్జైట్మెంట్ చూస్తుంటే నాకు కూడా ఎవరు విన్ అవుతారో కొంచెం చూడాలనిపిస్తుంది, చూద్దాం. ఇప్పుడు మనం మీ ఇంటికి వెళ్ళాం అనుకో, చాచా లుంగి కట్టుకుని టవల్ షర్ట్ వేసుకొని చైర్ లో కూర్చొని ఆయా బయట దేకో అంటారు. అది మా వాళ్ళు చూస్తారు క్రికెట్, మా తమ్ముడు మా నాన్న చూస్తాడు, నేను చూస్తారు కదలకుండా. ఇప్పుడు ఆపోజిట్ నన్ను కొట్టేటట్టు ఉన్నారు వీళ్ళంతా, చూద్దాం. బ్రో నేను ఉన్నా బ్రో, కొట్టిస్తా దగ్గరుండి. సో గైస్ ఇవాళ అయితే షూట్ బాగా జరిగింది, ఓకే చాలా సాటిస్ఫైడ్. రేపు అయితే మాక్సిమం ఒక షూట్ ఉంటుంది బ్రో, ఒక వీడియో, అది కంప్లీట్ చేసుకొని నువ్వు ఇంకా రిటర్న్ వెళ్ళిపోవచ్చు. పోలీస్ డ్రెస్ కావాలి దానికోసం, ఆ పోలీస్ డ్రెస్ చూసుకొని కాస్ట్యూమ్ కావాలి, పోలీస్ కాస్ట్యూమ్ ఉంటుంది జూడియోలో. సరే చూద్దాం, సరే చూద్దాం గైస్, చూసి రేపైతే మనోడు బయలుదేరతాడు మాక్సిమం, చూద్దాం ట్రై చేస్తా. సో ఇవాళ వ్లాగ్లో అయితే ఇంతే, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్.